Stay tuned to D News channel to get more updates of Kadiri. అదేగాక ఏదైతే ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత దౌర్జన్యాలు ప్రైవేటీకరణ ఎక్కువైపోయిన తర్వాత ఎలక్షన్ అయిన తక్షణమే మా వైఎస్ఆర్సీపీ పార్టీ ఉద్యమాలు స్టార్ట్ చేసింది. ఆ ఉద్యమాల వల్లే ఈ కూటమి ప్రభుత్వం ఏదైతే ఈరోజు అరకొరగా సంక్షేమాలు అందిస్తుందో అది కూడా మన వైఎస్ఆర్సీపీ పార్టీ చేస్తున్న ఉద్యమాలు మన వైఎస్ఆర్సీపీ పార్టీ పుణ్యమేనని నేను ఈ రాష్ట్ర ప్రజలకు ముఖ్యంగా ఈ నియోజకవర్గ ప్రజలకు నేను తెలియజేస్తున్నాను. మన మాజీ ముఖ్యమంత్రి వర్యులు మా ప్రియతమ నేత జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ రాష్ట్రం గురించి ప్రతి చిన్న దాని గురించి ఆలోచించి ఆ రోజుల్లో విద్యార్థుల భవిష్యత్తు, విద్యార్థులకు వైద్య విద్య అందించాలనే ఆలోచనతో, అలాగే ఏదైతే వైద్యం ఈరోజు కార్పొరేట్ హాస్పిటల్లో చాలా ఎక్స్పెన్సివ్ అయిపోయిందో దాన్ని తగ్గించి మంచి క్వాలిటీ ట్రీట్మెంట్ ఇవ్వాలనే ఆలోచనతో 17 మెడికల్ కాలేజీలు ఆయన సెంట్రల్ గవర్నమెంట్తో ఆ రోజు మాట్లాడి తేవడం జరిగింది. కానీ ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు, ఆయన తనయుడు మరియు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వీళ్ళందరూ ఒకే ఒక ఆలోచన, ప్రతి ఒక్కటి ప్రైవేటీకరణ చేయాలి. దానిలో భాగంగానే ఈ 17 మెడికల్ కాలేజీలు ఏదైతే ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు తెచ్చినారో అవి కూడా పీపీపీ పద్ధతి ద్వారా ప్రైవేటీకరణ చేసి నారాయణ, చైతన్య ఇలాంటి కార్పొరేట్ కాలేజీలకు అప్పగించి మెడికల్ బిజినెస్ చేయాలనే ఆలోచనతో వీళ్ళు పీపీ ద్వారా ఇవ్వాలనుకున్నారు. దానికి మా వైఎస్ఆర్సీపీ పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తుంది. దానిలో భాగంగానే మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ వ్యతిరేకంగా వైఎస్ఆర్సీపీ కోటి సంతకాల ప్రజాఉద్యమం ఈ రోజు నుంచి అంటే అక్టోబర్ 10వ తేదీ నుంచే స్టార్ట్ చేయాలని మా ప్రియతమ నాయకులు మాజీ ముఖ్యమంత్రులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పిలుపునిచ్చారు. దానిలో భాగంగానే ఈరోజు కదిరిలో మేము ఆ కార్యక్రమానికి నాంది పలుకుతున్నాం. దీనికి వచ్చిన ప్రతి ఒక్కరికి నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. కానీ ఈ ప్రోగ్రాం ఇట్లా తక్కువ మందితో అయ్యేది కాదు. ప్రతి మండలంలో ప్రతి సర్పంచ్, ప్రతి ఎంపీటీసీ, ప్రతి జెడ్పీటీసీ మరియు వైఎస్ఆర్సీపీ కుటుంబ సభ్యుల ద్వారానే ఇది సాధ్యమవుతుంది. కాబట్టి ఈ కార్యక్రమాన్ని జయప్రదం మేము చేయాలి. మొదటగా కదిరి నుంచే మొట్టమొదటిసారిగా ఈ కోటి సంతకాల సేకరణలో మేము ముందుండి మొదటగా తాడేపల్లి సెంట్రల్ ఆఫీస్కి మేము పంపిస్తామని కూడా నేను అందరికీ తెలియజేస్తున్నాను. ఈ సహాయ సహకారాలు చాలా అవసరం ఉంది. కాబట్టి ఏదైతే ఈ కోటి సంతకాల సేకరణ కార్యక్రమం ఉందో దీంట్లో భాగంగా మేము మంగళవారం రోజు కలపల నుండి ప్రారంభిస్తున్నాం. కలపలలో 6 పంచాయతీల్లో మేము పోతాం. అక్కడ గ్రామ కమిటీలు వేస్తాం. అలాగే సంతకాల సేకరణ కూడా మేము ప్రారంభిస్తామని కూడా నేను ఈ సభాముఖంగా అందరికీ నేను తెలియజేస్తున్నాను. మంగళవారం తలుపులలో చేస్తాం, బుధవారం కాండ్లపెంట మండలంలో చేస్తాం. అలాగే షెడ్యూల్ మేము ఫిక్స్ చేసుకొని ఏ రోజు ఎక్కడ ఉంటుంది, ఏ పంచాయతీలో ఉంటుంది అనేది మేము తెలియజేసుకుంటూ ఈ
కార్యక్రమాన్ని జయప్రదం అయ్యడానికి మేమంతా కష్టపడతామని కూడా మీకు అందరికీ నేను తెలియజేస్తున్నాను. మీరందరూ దీంట్లో భాగంగా ప్రతి ఒక్కరూ ముందుకు వచ్చి ఏదైతే వైద్య విద్యార్థుల భవిష్యత్తుతో ఆడుకుంటున్నాడో చంద్రబాబు నాయుడు, అలాగే ఈ కుటుంబంతో ఆడుకుంటుందో వారికి తప్పకుండా మేము ఈ 1,00,00,000 సంతకాల ద్వారా గవర్నర్కు ఇచ్చి దీన్ని ఆపేదానికి